వరదల్లో ఎదురవుతున్న అతిపెద్ద కష్టం ఏంటంటే సాధారణంగా ఎవాక్యుయేషన్ ప్రాసెస్ అంటారు. అంటే వాళ్ళందరినీ ఆ ప్రాంతం ఖాళీ చేయించి తీసుకురావడం, అది పెద్ద సమస్యగా మారింది. ఆ ఏర్పాట్లు చేయలేదు. ప్రస్తుతం ఎవరికి వాళ్ళు తమ దగ్గరలో ఉన్నటువంటి బిల్డింగ్లు ఎక్కారు. ఆయా ప్రాంత ప్రజలు కూడా వాళ్ళ ఇళ్లలో ఉండనిచ్చారు. కొంతమంది ఆ ఇళ్లలో ఆహారం ఏర్పాట్లు అవి కూడా చేస్తున్నారు. మంచినీళ్ళు ఇట్లాంటి సమస్య వస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే సాధ్యమైనంత వరకు వాళ్ళు సర్దుకుంటున్నారు. ముందు ఇప్పటికీ 2 రోజులు అయిపోయింది. మొన్న రాత్రి కొట్టడం బిగిన అయితే ఒక రోజు నిన్నటికైంది. ఇవాళ కొంత తగ్గుముఖం పట్టింది మధ్యాహ్నం టైంకి వచ్చేది. ఇప్పటికైనా ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గరికి పాలు, నీళ్లు, ఆహారము ఆ లోపల దాకా చేరడం, పైన కాకుండా. అలాగే వాళ్ళందరినీ అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసి అక్కడ ఉండలేనటువంటి వాళ్ళని తీసుకొచ్చేటటువంటిది, ఫస్ట్ ఫ్లోర్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు ఉండలేని పరిస్థితిలో ఉంది, వాళ్ళని తీసుకొచ్చి ఏర్పాటు చేయాల్సి ఉంది.